नमस्कारम, वेलकम टू जीके न्यूज़ 9। मोदी जी, आपके मन की बात हम सुन रहे, लेकिन हमारी मन की बात कौन सुनेंगे? आज आप भी हमारी मन की बात सुनना है, सुनने पड़ेगा भी। देखो मोदी जी नमस्कार, हम आपके मन की बात सुन रहे हैं, लेकिन हमारी मन की बात कौन सुनेंगे? मेरा नाम कोटा श्याम कुमार, मैं तेलंगाना वासी हूँ। मोदी जी आप देखो एक बार, मोदी जी आप देखो एक बार, मेरे मन की बात भी आप आज सुनना है, सुनने पड़ेगा भी है। ये देखो 5 साल से हम लोग का बहुत तकलीफ हो रहा है, यहाँ पर बहुत आदमी लोग का जान जा चुकी है बिजली नए कारण के लिए। आपको मैं एक रिक्वेस्ट कर रहा, कंपलसरी ये ब्रिज के बारे में आप फोकस लेना है। फोकस लेके कितना जल्दी तो उतना जल्दी बनने के लिए आर्डर्स देना बोल के आपको मैं रिक्वेस्ट कर रहा हूँ। నమస్కారం, నా పేరు బెల్లప్ కరుణాకర్। మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇక్కడున్న జిల్లా కలెక్టర్ అయినా ఇక్కడున్న కార్పొరేటర్లు అయినా మేయర్ అయినా మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయినా మరి ఇక్కడున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు అయినా ఏం చేస్తున్నారు? మరి ఇన్ని ఏండ్లు అవుతుంది రోడ్డు వేయడానికి? ఇంత చిన్న బ్రిడ్జికి మీరు ఇన్ని ఏండ్లు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బండి సంజయ్ గారు మంత్రి ఉన్నారు కదా, మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయన గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలిచింది కదా, 3 సార్లు కూడా ఆయననే గెలిచింది కదా, మరి ఏం చేస్తుడు? మరి ఇక్కడ ఉన్న మేయర్ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏం చేస్తున్నారు? మరి కలెక్టర్ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ నిద్రపోతురా? ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం కోసం అయ్యే ఇన్ని ఏండ్లు పడితే మరి పెద్ద పెద్ద వాటి గురించి ఏంటిది? అసలు ఎవరు పట్టించుకోవాలి దీని గురించి? మరి ప్రధానమంత్రి గారు మీ మన్ కీ బాత్ మేము ప్రతిసారి వింటున్నాం కదా, మరి మా గోస మా కష్టాలు ఎవరు వినాలి? మరి ఇది ఓపెనింగ్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కొబ్బరికాయలు కొట్టింది, కేంద్ర ప్రభుత్వం వచ్చింది కొబ్బరికాయలు కొట్టింది, ఇది మా ఖాతా అంటే ఇది మా ఖాతా, ఇది మేము చేసినాం అంటే ఇది మేము చేసినాం అని పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చుకున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది? అది ఎందుకు రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు? ఇక్కడ కలెక్టర్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ రైల్వే శాఖ ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇది అవసరం లేదా? ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వలన చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గ్రామాల నుండి సిటీకి రావాలన్నా, ఇక్కడ రైతులు కూరగాయలు తరలించాలన్నా ప్రతి దానికి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కనిపిస్తలేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని? ఇక్కడ ఉన్న అధికారుల్ని, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లని, ఇక్కడ ఇప్పుడు ఏదైతే అధికారం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. మరి మీకు కనబడతలేదా? ప్రధానమంత్రి గారు మేము ప్రతిసారి మీ మన్ కీ బాత్ వింటున్నాం, మీ మాటలు వింటున్నాం, మరి మా మన్ కీ బాత్ ఎవరు వినాలి? మా మాటలు ఎవరు వినాలి? ఎవరు పట్టించుకోవాలి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం। मोदी जी आप सुनो, सुनो मेरा बात, सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? मोदी जी सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? వింటున్నావా మోడీ? ఏడుస్తున్నాము, వింటున్నావా మోడీ? వింటున్నావా మోడీ? మేమెందుకు ఏడుస్తున్నామో? మేము మీ మన్ కీ బాత్ వింటున్నాము, आपकी मन की बात हम लोग सुन रहे, हमारा मन की बात कौन सुनेंगे? మా మనకి మనసులో మాట ఎవరు వింటారు? పక్కా आज आप भी मेरा मन की सुनना है, सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? मोदी जी आपको रिक्वेस्ट है, 6 साल हो गए छोटा ब्रिज बनने के लिए, अभी तक नहीं बनाया। ये ब्रिज नए कारण के लिए बहुत सारे लोग का जान जा चुकी है। मोदी जी आप सुनो, मेरा बात सुनो, सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? आपको धन्यवाद मोदी जी, आप तेरा ध्यान रख के
मेरा को इतना प्रॉब्लम से हटाने के लिए धन्यवाद रिक्वेस्ट कर रहे. जय हिंद, जय भारत, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మేము కాదు, మేమంటే మేమని జబ్బలు కుదుకులు కాదు. బ్రిడ్జి కంప్లీట్ అయ్యే వరకు బండి సంజయ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, గంగుల కమలికర్ గారిని ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ బ్రిడ్జి దగ్గరుండి మీరు మొత్తం క్లియర్ చేయాలని, బ్రిడ్జి కట్టేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు మీ కోట శ్యామ్ కుమార్. కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వార్నింగ్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఇక్కడ గిట్ట బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయకపోతే ఇక్కడ నుంచే పోరాటాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.